నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ జన్మదిన వేడుకలకు సన్నాహాలు. గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో ఉత్సాహంగా ఎమ్మెల్యే క్రికెట్ పోటీలు. వివరాలు వెల్లడించిన జేవీవీ ప్రతినిధులు. ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. సనత్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. పేదలకు ఇళ్ల స్థలాలు అందే వరకు పోరాటం కొనసాగిస్తాం. గూడూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన సిపిఐ నాయకులు, కార్యకర్తలు. వైభవంగా శ్రీ సుదర్శన మహాశాంతి హోమం. గూడూరు మండలం కుందుకూరు సమీపంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా పట్టణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా స్థానిక అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 2 రోజుల పాటు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారని జేవీవీ పట్టణ శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జన్మదిన సందర్భంగా పట్టణంలోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 2 రోజుల పాటు ఎమ్మెల్యే క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో పలు జట్లు పాల్గొన్నాయి. ఉత్సాహంగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేవీవీ గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా స్టేడియంలో 2 రోజుల పాటు క్రికెట్ పోటీలు జరుగుతున్నాయన్నారు. స్టేడియంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తుగా క్రీడాకారులు మరియు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని తెలిపారు. స్టేడియంలో మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన వివరించారు. గూడూరు శాసనసభ్యుల వారు జూన్ 3వ తారీఖు వారి పుట్టినరోజు సందర్భంగా అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వారి పేరుతో ఎమ్మెల్యే క్రికెట్ కప్ అని 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ టోర్నమెంట్ చేయడానికి ప్రధానంగా ఈ స్టేడియంలో అనేక సమస్యలను వారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత వారు ఊహించిన విధంగా ఈ స్టేడియాన్ని యుద్ధ ప్రాతిపదికన ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ప్రహరీ గోడ ప్యాచ్ వర్క్ అయితేనేమి, పెయింటింగ్ అయితేనేమి, గ్యాలరీ, నూతన గ్యాలరీ నిర్మాణం అయితేనేమి, హాస్పిటల్ ప్రహరీ గోడ అయితేనేమి, ఓపెన్ జిమ్ అయితేనేమి, ఇవన్నీ కూడా వారు చాలా యుద్ధ ప్రాతిపదికన ఇన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు వారికి మేము కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. 2 రోజుల పాటు ఇన్విటేషన్ టోర్నమెంట్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఎమ్మెల్యే గారి స్నేహితులు మరియు స్టేడియం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించి వారి పట్ల మాకున్నటువంటి అభిమానాన్ని, థ్యాంక్స్ చెప్పుకునే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ టోర్నమెంట్ జరుపుతున్నాం. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు ఈ స్టేడియం అభివృద్ధికి వారు చేసిన కృషి మాత్రం మేము క్రీడాకారులుగా, వాకర్స్గా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తున్నాం. వారు చేసిన అభివృద్ధి మర్చిపోలేం. వారికి థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. రేపటి రోజున అంటే 3వ తారీఖున శాఫ్ చైర్మన్ రవినాయుడు గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. వారి చేతుల మీదుగా ఓపెన్ జిమ్ అయితేనేమి, నూతన గ్యాలరీ అయితేనేమి, ఇవి 2 కూడా ప్రారంభోత్సవం వారి చేతుల మీద జరుగుతుంది. అబద్ధపు హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 4వ తేదీకి సరిగ్గా ఏడాది అవుతోందని, పేద ప్రజల తరపున వైకాపా పోరాడుతుందని రాజ్యసభ సభ్యులు మరియు తిరుపతి పార్లమెంట్ జిల్లా పరిశీలకులు మేడ రఘునాథ్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఆయన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తో భేటీ అయ్యారు. పట్టణంలోని సనత్ నగర్ లో మేరిగ నివాసంలో రాజ్యసభ సభ్యులు, తిరుపతి పార్లమెంట్ జిల్లా పరిశీలకులు మేడ రఘునాథ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నెల 4వ తేదీని తలపెట్టిన వెన్నుపోటు దిన విజయవంతంపై వారు చర్చించారు. వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని రఘునాథ్ రెడ్డికి పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మేడ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పేద ప్రజలను అన్యాయం చేసిందన్నారు. ప్రజల పక్షాన నిలిపి వాస్తవాలను తెలిపేందుకు ఈ నెల 4న వెన్నుపోటు దినం కార్యక్రమం చేపడుతున్నామని, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మేరుగ మురళీధర్ నాయకత్వంలో విజయవంతం చేయాలని వివరించారు. పార్టీ చూడలేదు, అంత ఇదిగా ఆయన ప్రతి ఏ కులానికైనా ఇవ్వండి, కులం వద్దు, పార్టీ వద్దు, అభివృద్ధి అనేది సంక్షేమ పథకాలు అందరికీ అందాలనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడైనా మహానాడు, అంత పెద్ద మహానాడుల లక్షల మంది ఉంటే తెలుగుదేశం వాళ్ళకి తప్ప, ఎన్డీఏ కూటమి తప్ప వైసీపీ వాళ్ళకి కానీ మిగతా పార్టీకి ఏమీ సపోర్ట్ చేయొద్దు అని అధికారులను బెదిరిస్తున్నారు. ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో. మాకన్నా మీడియా మిత్రులకు మీకే బాగా తెలుసు, వేరే పార్టీకి ఇంత చిన్న పని కూడా జరగనివ్వట్లేదు. అంత అన్యాయంగా ఉంది. పాపం వాలంటీర్లను 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పారు, ఎక్కడ ఉద్యోగమే పీకేశారు. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు, ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పారు. మీకు వాలంటీర్లకు మేము 5,000 ఆయన ఇచ్చారు, నేను 10,000 ఇస్తాను అన్నగా ఇస్తాను అన్నాడు. పాపం ఆయన ఈరోజు దాని మీద మాట్లాడట్లేదు. 2 లక్షల చిల్లర మంది ఉద్యోగాలు పోయినాయి. సచివాలయ వ్యవస్థ ఎంత మంచి పవర్ఫుల్ వ్యవస్థ. డాక్టరు ఇంటింటికి, మనిషికి డాక్టరు, అది కూడా మంచి వ్యవస్థ. దాన్ని ఇవన్నీ పక్కన పెట్టేశారు. అంత పెద్ద సచివాలయాలు కట్టి అంత పెద్ద వ్యవస్థను ఆయన నిర్మిస్తే ఈరోజు దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. యాడ్ చేసే ఉద్దేశం లేదు వాళ్ళకు. జగన్మోహన్ రెడ్డి గారు 65 లక్షల మంది పైన 3,000 రూపాయలు ఇస్తూ నెల 1వ తారీఖే తెల్లారకు ముందు 5 గంటలు 6 గంటలకే డబ్బులు అందరికీ చేరినాయి. వాలంటీర్ వ్యవస్థ అంత పవర్ఫుల్గా వర్క్ చేసింది. కానీ ఈరోజు రోజుకు తగ్గించుకుంటూ పోతున్నారు పెన్షన్స్. కొత్త ఇంక చూడండి, 5-6 నెలల్లో కొత్త కండిషన్లు తీసుకొని వచ్చి పెన్షన్లు తగ్గించాలనే ఉద్దేశంతో ఉన్నారు. అలానే గత 1 ఇయర్లో 1,15,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. కానీ ఏ అభివృద్ధి కన్నా పెట్టారా? కొన్ని ఎక్కడికైనా సంక్షేమ పథకానికి ఇచ్చారా? కనపడట్లేదు. ఈ 2 మంత్స్లోనే 19,300 crores అప్పు తీసుకొచ్చారు 2 మంత్స్లో. కానీ ఆయన ఎక్కడ పెడుతున్నారు? మొత్తం స్టేట్ సంపదన అంతా తీసుకుని వెళ్ళి ఒక్క అమరావతిలోనే. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు మెట్ట రాధాకృష్ణారెడ్డి, చేవూరు విజయమోహన్ రెడ్డి, మగ్దుమ్, నిఖిల్ సాయ్, రూపేష్ రెడ్డి, పూర్ణ, జలీల్, సుభాన్, కాండ్రా నారాయణ రెడ్డి, అన్నం మురళి, గోపి యాదవ్, జనార్దన్ రెడ్డి, గయాజ్, యస్తాని, దీప్తి, సుజనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు దక్కే వరకు సిపిఐ పోరాటం సాగిస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో పార్టీ నాయకులు, కార్మికులు కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గూడూరు పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. స్థానిక పార్టీ కార్యాలయం నుండి నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో డిఏఓ శిరీషకు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ తదితరులు మాట్లాడుతూ ఇల్లు లేని పేదలకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలన్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 5 లక్షల రూపాయలను వెంటనే మంజూరు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్ల స్థలాలు గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల వద్ద ఈరోజు ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో 2 సార్లు మేము ఈ సూపర్ 6 పథకాల మీద, అదేవిధంగా ఇళ్ల స్థలాల మీద ఆందోళన చేయడం జరిగింది. కానీ ఈ రోజుకి సూపర్ 6 ఒకటే అమలు జరగల, అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా ఇంతవరకు ఈలా. కాబట్టి ఈసారి ఆందోళన జరుగుతుంది. ఈ ఆందోళన తర్వాత నేరుగా ఏంటంటే అర్హులైన వాళ్ళందరినీ కూడా ఇళ్ల స్థలాల దగ్గరకు తీసుకుపోయి ఆక్రమించి వాటిని వాళ్ళు ఇల్లు ఇప్పించే పని ఈసారి తీసుకుంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ పథకాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలందరికీ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏవైతే హామీలు ఇచ్చాయో అదేవిధంగా సూపర్ 6 హామీలని అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో అన్ని మండల కార్యాలయాల వద్ద, అన్ని సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈరోజు ధర్నా చేయడం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ గూడూరు డివిజన్ సమితి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఏఐటీసీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అధికారంలో రాకముందు మేము
ఇంతకుముందు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 1 సెంటు 1.5 సెంట్ని కూడా అవి వాళ్ళ ఇంట్లో సరిగ్గా పడుకుంటే కూడా సరిపోవు, వాళ్ళ ఇంట్లో కుక్కలు కూడా సరిపోవు అనేటువంటి రీతిలో ఈరోజు కామెంట్ చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 2 సెంట్లు ఇస్తాం 3 సెంట్లు ఇస్తాం అని చెప్పి హామీలు ప్రగల్భ పలికారు. ఆ ప్రగల్భ హామీల ప్రకారం ఈరోజు వాళ్ళకు జీవో కూడా ఇచ్చారు. కానీ ఆ జీవో ఇచ్చిన తర్వాత మేము పేద ప్రజలను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఇస్తే వీళ్ళు మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు ఎక్కడ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి ఎక్కడ ఇవ్వమని చెప్పని చెప్పి మాకు ఎక్కడ ఆర్డర్స్ రావట్లేదు చెప్పి ఈరోజు ప్రభుత్వ అధికారులు కూడా చెప్పడం కూడా వాళ్ళ నిర్లక్ష్యాన్ని కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం కూడా సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు పింఛన్లు ఇచ్చారు ఆర్టీసీకి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సివిఆర్ కుమార్, నారాయణ, రాజా, కరిముల్లా, నరసింహుల్ శెట్టి, అబ్దుల్ బాషా, కృష్ణ, మస్తానయ్య, సీను, వెంకటయ్య, రమణమ్మ, ఆఫ్రీన్, సలీమా, ఉషా, మమత, యశ్వంత్, దీపు, ప్రణయ్ కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ చేపట్టిన క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములైన వాలంటీర్లకు సభ్యత్వ కిట్లను గూడూరులోని సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో నాయకులు అందజేశారు. అనంతరం పార్టీ నాయకులు కొనిదల మునిగిరీష్, పేటెటి చంద్రనీల్ తదితరులు మాట్లాడారు. పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, జనసేన ఆదేశాలు ప్రతి ఒక్కరూ పాటించాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నయీం, ఇంద్రవర్ధన్ కుమార్, అల్లం బాబు, జమాల్, చంద్రశేఖర్, మణి, రాజేష్, శేఖర్, రాజశేఖర్, శివ, మధు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం స్థానిక సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన యొక్క ఆశయ సాధనలో భాగస్వాములు అవుతామని చెప్పి ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో ఆ సభ్యత్వం సంబంధించినటువంటి కిట్లు అదేవిధంగా ఐడి కార్డు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఈ వాలంటీర్లుగా పనిచేసినటువంటి వాళ్ళకి ఈ కిట్లు అందజేసి తద్వారా ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళకి ఈ కిట్లు అందజేయడం ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఈ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకునే అలవాట్లేదు. ఈ జనసేన పార్టీలో మనం ఈ యొక్క సభ్యత్వాన్ని మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ గూడూరు ఆధ్వర్యంలో ఈరోజు మన సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలోనే ఈ సభ్యత్వాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎవరైతే వాలంటీర్లుగా పనిచేసి ఎవరైతే దీన్ని ముందు తీసుకువెళ్లి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ విధంగా కిట్లు ఇచ్చి వాళ్ళ ద్వారా ఎవరైతే సభ్యత్వం చేసుకున్నారో వాళ్ళ ద్వారా తీసుకోవాల్సిందని చెప్పి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో 2014 నుంచి ఈ సభ్యత్వాలు స్టార్ట్ అయినాయి. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో మొత్తం కలిపితే ఒక 500 మందితో స్టార్ట్ చేసిన ఈ సభ్యత్వాలు ఈరోజు 12 లక్షల మంది సభ్యత్వాలతో చేరిన ఘనత మన జనసేన పార్టీకే దక్కింది. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ నాయకులు చేయని విధానంగా ఆలోచనతో ప్రతి ఒక్కరికి ఒక జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం గత సంవత్సరంలో ఈ సభ్యత్వం చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఈ గూడూరు నియోజకవర్గంలో సుమారు 3400 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. ఈ గూడూరు నియోజకవర్గంలో ఇది ఒక రికార్డు అయితే జనసేన పార్టీ ప్రారంభించి 11 సంవత్సరాలుగా వస్తుంది. కేవలం 10 ఏళ్ల వ్యవధిలోనే 12 లక్షల సభ్యత్వాలు సాధించినటువంటి పార్టీగా అది కూడా ఒక చరిత్ర సృష్టించింది. రాబోయేటువంటి సంవత్సరంలో ఇది 20 లక్షలకు చేరుకోవాలని మా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రధానమైనటువంటి నాయకుల ఆలోచన. ఎందుకంటే ఈ పార్టీలో మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే మిగతా అన్ని రాజకీయ పార్టీల్లో నాయకులు సభ్యత్వాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ జనసేన పార్టీకి 190% మంది వాళ్ళు సభ్యత్వ రుసుముని వాళ్లే చెల్లించి వాళ్లే ఫోన్లు చేసి సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారు, మేము కూడా సభ్యులుగా చేరాలనుకుంటున్నామని చెప్పి కొన్ని 100 మంది ఫోన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. అది జనసేనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అన్నమాట. అట్లాగా 12 లక్షల మంది సభ్యత్వాలు 10 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. మా పార్టీ నాయకులు నిజాయితీ అదంతా కూడా ఎంతోమంది యువకుల మీద ప్రభావం చూపిస్తుంది. ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడ కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా కొన్ని వేల మంది, లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ పార్టీలో క్రియాశీలక సభ్యులుగా వాళ్ళకై వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ మురళీధర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు సుభాన్, సురేష్ రెడ్డి, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.
మీటింగ్లో కూడా కార్యకర్తలు ఆలోచనతోనే కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జనార్దన్ ఎవరైనా మాట్లాడతారా? ఒక సంవత్సరం కాలం పాటు పాలక పక్షంలో వాగ్దానాలు చేసి విస్మరించిన తత్వాన్ని బయటపెట్టే విధంగా, ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చే విధంగా 4వ తేదీన సహజ ధోరణిలో చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా సహజ ధోరణిలో వెన్నుపోటు పోవడం అలవాటో, పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన మహానుభావుడు ఆయన. అదే రకంగా దైవ సమానులైనటువంటి ప్రజలకు కూడా మోసపు మాటలు చెప్పి వాళ్ళకు కూడా సంవత్సరం కాలం పాటు వెన్నుపోటు పోవడం జరిగింది. ఏది క్లారిటీగా లేదు. ఆ రోజు సూపర్ 6 అన్ని ఊదరగొట్టారు. ఈరోజు సంవత్సర కాలం పాటు పూర్తిగా అన్యాయం చేశారు. భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులకి తల్లి వందనం పేరుతో ఒక్క సంవత్సరం కాలం పాటు సంవత్సరం పూర్తిగా వెళ్ళిపోయింది. ఎక్కడ లోకల్గా ఉంటే అక్కడే పోయి ఆటోలు పెట్టుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఆటోలు పెట్టుకొని 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు మోసుకుంటూ పోయే వాతావరణం లేకుండా ఇండ్లకే చేర్చే విధంగా ఒక మంచి వాతావరణం తీసుకొచ్చారు. 1-2 లోపాలు ఉన్నాయి, సరిదిద్ది చాలా బ్రహ్మాండంగా వాళ్ళ ఇంటికింటికి చేర్చే విధానం తీసుకొస్తే కేవలం ఆ బండి చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. అట్లాంటి బండిలో ఇంటింటికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ వ్యవస్థనే లేకుండా చేయాలని చెప్పి మళ్ళా పాత వ్యవస్థని 4 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు కొన్ని దగ్గర ఊర్లో వెళ్ళి తెచ్చుకోవాలి. ఇట్లాంటి వాతావరణంలో మళ్ళా ప్రభుత్వం పాత పద్ధతిని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరు కనబడకూడదు వినపడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వాతావరణం ముందుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఈ నెల 4న రాపూర్లో తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి పాపకన్ను మసూదన్ రెడ్డి కోరారు. రాపూర్లోని బాలాజీ కళ్యాణ మండపంలో నాయకులు గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్డు మసూదన్ రెడ్డి, బత్తిన పట్టాభిరామ్ రెడ్డి, డాక్టర్ ఖాదర్ బాషా, కోటేశ్వర్ రెడ్డి, మురళీరెడ్డి, గణేష్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, పిచ్చిరెడ్డి, శివయ్య, గౌస్పీర్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో 4వ తేదీ ఉదయము 9 గంటల నుంచి వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమము వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగినది. ఆ సందర్భంగా సిద్ధలయ దేవాలయం సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వచ్చి వినతి పత్రం ఎంఆర్ఓకి సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వెంకటగిరి టౌన్లో పెట్టాల్సింది. ఎందుకో మన రామ్ కుమార్ రెడ్డి గారు రాపూర్ని ఎంచుకొని ఆయనకి ఇష్టం లాగుంది ఈ రాపూర్ నుంచి పెట్టేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి రాపూర్ ప్రజలందరికీ, రాపూర్ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక ఆహ్వానము. 4వ తేదీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, అభిమానులు ఉన్నారో. తమిళనాడులోని అరుణాచలంలో ఏపీ కర్ణాటక భక్తుల ఘర్షణకు దిగారు. పౌర్ణమి గిరి ప్రదక్షిణ సందర్భంగా క్యూ లైన్ లో తోపులాట జరిగింది. చిన్న గొడవ కాస్త తీవ్ర రూపం దాల్చింది. దీంతో భక్తులు కొట్లాడుకున్నారు. పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. 3 కిలోమీటర్లకు పైగా క్యూ ఉండడంతో భక్తులు అవస్థలకు గురయ్యారు. షిరిడీలోని సాయినాథుడి సన్నిధిలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో మనుబోలు ప్రాంతానికి చెందిన నృత్య కళాకారిణులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని వీరపల్లి గ్రామానికి చెందిన కవలలు హర్షిత, హన్వితలు కూచిపూడి నృత్యంలో అద్భుత ప్రతిభ కనపరిచారు. దీంతో నిర్వాహకులు పురస్కారం అందజేశారు. వీరి తండ్రి పొట్టేళ్ల మస్తానయ్య మడమనూరు గ్రామంలో ఉన్న పశు వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్నారు.
మండలంలోని కుందుకూరు సమీపంలో ఉన్న కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం శ్రీ సుదర్శన నరసింహస్వామికి అభిషేకం, శ్రీ సుదర్శన మహాశాంతి హోమం, వేద పండితుల వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీచందనం సమర్పయామి పరిమళధూపమాగ్రాపయామి గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నీలం శంకరయ్య, వారి సతీమణి వెంకటరమణమ్మ, కుమార్తెలు అఖిల, శ్రీలత, అమ్ములు వ్యవహరించారు. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् दूरी कुरु मामज्ञमनाथं दूरी कुरु मे दुरित
शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ జన్మదిన వేడుకలకు సన్నాహాలు. గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో ఉత్సాహంగా ఎమ్మెల్యే క్రికెట్ పోటీలు. వివరాలు వెల్లడించిన జేవీవీ ప్రతినిధులు. ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. సనత్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. పేదలకు ఇళ్ల స్థలాలు అందే వరకు పోరాటం కొనసాగిస్తాం. గూడూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన సిపిఐ నాయకులు, కార్యకర్తలు. వైభవంగా శ్రీ సుదర్శన మహాశాంతి హోమం. గూడూరు మండలం కుందుకూరు సమీపంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.